దావీదు మహారాజు అంటాడు, సమాధులు కాదు కదా నీకు స్తుతి చెల్లించేది, జీవం కలిగి సజీవం కలిగి నేను ఉంటేనే కదా నీకు స్తుతి చెల్లించేది అని దేవుడితో మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తుంటాడు. నీవిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్య అంటాడు. మనమేమో దేవుడు ఇంకా సర్వసంపదలు లేదు, సర్వసంపదలు ఇచ్చే దేవుడు వచ్చిన తర్వాత స్తోత్రం చెల్లిద్దాంలే అన్న ఆలోచనతోటి ఆయన స్తుతించడం, కనపరచడం, కృతజ్ఞతార్పణ చెల్లించడం మానేశాం. సో నా జీవితంలో నేను ప్రతిరోజు దేవుడికి స్తుతి చెల్లించి దేనికంటే ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచిన ప్రభువా. ఎందుకు ఆ సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి నేను చేసిన ప్రార్థనలన్నింటిలో ఏదో ఒక జాబ్ ఈరోజు నాకు అందుద్ది. హల్లెలూయా. ఏదో ఒక జాబ్ నాకు అందుద్ది. దట్స్ మై ఫెయిత్. దట్ పీస్ ఐ హ్యావ్. నాకు ఆ సమాధానం ఉంది, ఆ నెమ్మది ఉన్నది, ఆ సంతోషం ఉన్నది. కాబట్టి ఆ సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభు నా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నీవు అన్నటువంటి విశ్వాసం ఇంకా నాకు ఉంది. కాబట్టి నేను చావను, సజీవుడిని, యెహోవా కార్యమును వివరించదు అన్న తాత్పర్యం ఏంటంటే క్షణక్షణం యెహోవా కార్యం వివరించేటువంటి భాగ్యం మనం కలిగి ఉండాలి.